పౌర్ణమి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని పాటి మీద హనుమాన్ దేవాలయంలో 57 మంది మహిళలచే 110 మంది హనుమాన్ స్వాములకు అన్నప్రసాద వితరణ చేసినట్లు అన్నపూర్ణ సేవా సమితి ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం తెలిపారు. ఈ కార్యక్రమంలో మాడిశెట్టి హేమలత, జ్యోతి, మాడిశెట్టి నిఖిత, సందీప్, కొండ్లి అంజలి, విజయ, రాణి, ఉమా, అరుణ, శ్రీలత, దేవి, రాధిక, భావన, రవలి, సత్తన్న, రవి, శేఖర్, శ్యామ్ వీరంతా సేవలో పాల్గొన్నారు. పౌర్ణమి సందర్భంగా ఆర్యవైశ్య మహిళ అన్నదాన సమితి ఆధ్వర్యంలో ఈరోజు స్వామి మాలేసుకున్న వారికి పాటి మీద ఆంజనేయ స్వాముల వారందరికీ అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. ఆర్యవైశ్య మహిళ అన్న ప్రసాద వితరణ ట్రస్ట్ వాళ్ళము. మరి మాకు ఇంత వైశాఖ పౌర్ణమి అనేది చాలా పెద్దది అంటారు అన్ని పౌర్ణములకెల్లా. అలాంటి ఆ వైశాఖ పౌర్ణమి రోజు మాకు అవకాశం కల్పించిన ఆ భగవంతునికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ఇందులో ఆర్యవైశ్య మహిళలు ప్రతి ఒక్కరూ ఒక్కరమే కాకుండా ప్రతి ఒక్కరూ మొదట 100 మందికి పైన, ఇప్పుడు 60 మంది 70 మంది లోపు అందరూ 100 వేసుకొని ఈ అన్నప్రసాద వితరణ ప్రతి పౌర్ణమికి చేయడం జరుగుతుంది. ఆ పౌర్ణమి ఇదివరకు అయ్యప్ప స్వాములకు పెట్టడం జరిగింది. ఇప్పుడు హనుమాన్ మాల వేసుకున్న వాళ్లకు అవకాశం కలిగింది. మాకు నిజంగా ఇది భగవంతుడి దయ అని మేము భావిస్తున్నాము. ఆ వాసవి మాత కృపతోటే మేము 1 కాదు 2 కాదు 12 నెలలు ఇలా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. ఈరోజు నిజంగా సుదినం అనుకోవచ్చు. ఎంతమంది మహిళలము 60 మంది మహిళలకు ఎక్కువ ఈ సామూహికంగా అందరం కలిసి మేము అన్నప్రసాద వితరణ చేస్తున్నాము. ప్రతి పౌర్ణానికి 250 నుండి 300 మందికి అన్నప్రసాద వితరణ చేయగలిగే అవకాశం అమ్మవారు కల్పించినందుకు ఈ స్వాములకు ఈరోజు పెడుతున్నామంటే చాలా సంతోషం అవుతుంది. ఎందుకంటే స్వాములకు పెట్టే యోగ్యం భాగ్యం మాకు కలిగినందుకు చాలా సంతోషిస్తూ మరి వచ్చిన వాళ్ళందరికీ ఇది విజయవంతం చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ 12వ నెల అన్నప్రసాద వితరణ జరిగింది. ఇక ముందు కూడా ఒక 10 మంది మహిళలంతా కలిసి మీకు ఎంత వస్తే అంతే, ఇంత కాకుండా ఎంత వస్తే అంతే, అది ఆపకుండా కంటిన్యూ చేయాలని కోరింది. కాబట్టి ప్రతి నెల కూడా ఇలానే జరుగుతుంది. ఏదో ఒక చౌరస్తాల్లో ఏదో ఒక వార్డుల్లో కోరిన విధంగా జరుగుతుంది. ఇందులో లీడర్ తనం అనేది ఏది లేదు. 100 రూపాయలు ఇచ్చిన ప్రతి మహిళ లీడరే, ప్రతి ఒక్కరూ లీడరే. ఎందుకంటే వారి సహాయం ఉంటేనే ఏదైనా చేయగలుగుతాము అందరం సామూహికంగా. ఇలాంటి అవకాశం సామూహికంగా మనందరం చేసుకున్నందుకు హుస్నాబాద్ పట్టణ ఆర్యవైశ్య మహిళలు చాలా ధన్యులమవుతున్నాము. అందుకని ప్రతి ఒక్కరూ 100 రూపాయలు, రోజు 3 రూపాయలు అయితే నెలకు 100 రూపాయలు అవుతుంది. ఎన్నో ఖర్చు అయితే మనకు. అలాంటి అవకాశాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకొని యథావిధిగా నడుపుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతుంటున్నాను, వేడుకుంటున్నాను. ఒక్కొక్క చౌరస్తాలో అన్ని దానం కంటే అన్నదానం నిన్న అంటారు. ఒక్కొక్క చివరస్థాలో అన్నదానం జరుగుతుంది. ఈసారి వైశాఖ పౌర్ణమి సోమవారం హనుమాన్ భక్తులు అధిక సంఖ్యలో మాల వేసుకుంటారు. వారికి అన్నదానం చేయాలని సంకల్పం మా ఇంటికి రావడం చాలా సంతోషం. ఈ అవకాశాన్ని కూడా మా అందరికీ కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. 100 రూపాయలు ఇచ్చిన ప్రతి మహిళ శ్రమ రూపేణ ఏ దానికి సహకరించిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఆ హనుమాన్ దీవెనలు మరియు అన్నపూర్ణమాత దీవెనలు వీరందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుచున్నాము. మొదట ఇలా అంటే